హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్కే ట్యుటోరియల్స్. నేను మీ నీరజ రామకృష్ణ అండి. ఇవాళ మనము పిండకోశం గురించి చూద్దామండి. మనకు దీంట్లో ఉన్న కణాల గురించి, కేంద్రకాల గురించి ఎప్పుడు ఎగ్జామ్లో అడుగుతాడో కదా, దీని గురించి ఎప్పుడు అందరికీ కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. ఎన్ని కణాలు, ఎన్ని కేంద్రకాలు అనే సంగతి. దీన్ని మనం ఇవాళ ఈజీ ట్రిక్తోనే గుర్తుపెట్టుకుందాం. మనకు కా గుణితల్లో కా అనే వర్డ్ ఫస్ట్ వస్తుంది. సో కే అనే వర్డ్ నెక్స్ట్ వస్తుంది అన్నట్టు. ఆ విధంగా కా ఫస్ట్, కే సెకండ్. ఆ విధంగా 7 కణాలు 8 కేంద్రకాలు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. మనకు ఈ 7 కణాలు అనేటివి ఎక్కడ ఉంటాయంటే కింద 3 ఉంటాయి, మధ్యలో 2 కలిసి ఒకే కణంగా ఉంటుంది, పైన 3 ఉంటాయి అన్నట్టు. ఈ విధంగా 7 కణాలు అనేది ఉంటాయి. కేంద్రకాలు వచ్చేసి 8 కేంద్రకాలు. ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 3. ఆ విధంగా మనకు 8 కేంద్రకాలు అనేటివి ఉంటాయి. ఓకేనండి. మనకి ఇంకోటి సహాయ కణాలు ఎక్కడుంటాయి, ప్రాతిపదిక కణాలు ఎక్కడుంటాయి అనే సంగతి కూడా అందరికీ చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అన్నట్టు. మనకు ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగినప్పుడు సహాయం చేయడానికి ముందు ఉండాలంటే మనం ఎప్పుడు కింది ఫ్లోర్లో ఉండాలన్నట్టు. ఓకే, కింది ఫ్లోర్లో ఉంటే మనం త్వరగా వెళ్ళి వాళ్ళకు సహాయం అనేది చేస్తాము. అదే ఫైవ్ ఫ్లోర్లో ఉంటే కనుక సహాయం చేయడానికి కాస్త వెనకాడతాం. ఎందుకంటే వాళ్ళు సహాయం కోరి మనల్ని అడిగితే మనం పైనుంచి వెంటనే దిగము కిందకు. అరే మెట్లు ఎవరు దిగాలి, ఎవరు మళ్ళీ పైకి ఎక్కాలి అనే ఉద్దేశంతో కొంచెం చిన్నగా బద్దకిస్తారన్నట్టు. బద్దకించినప్పుడు పైనుంచి కిందికి దిగారు అంటే ప్రాతిపదిక కణాలు ఎక్కడ ఉంటాయని గుర్తుపెట్టుకోండి, పైన ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సహాయ కణాలు ఎప్పుడు మనకు కిందనే ఉంటాయి. ఇవి ఏం చేస్తాయండి, ఒక పురుష సంయోగ బీజకం వచ్చేసి స్త్రీ బీజ కణంతో కలిసి ఫలదీకరణ జరిగి సంయుక్త బీజం ఏర్పడడంలో ఈ సహాయ కణాలు అనేటివి దీనికి సహాయం చేస్తాయి. ధ్రువ కేంద్రకాలు ఏంటండి, మనకు రెండవ పురుష సంయోగ బీజకణం వచ్చేసి వీటితో ఫలదీకరణ జరిగి మనకు అంకురజదాన్ని ఏర్పరుస్తాయి అన్నట్టు. ఓకేనండి. ఈ ప్రతిపదక కణాలు ఏం చేస్తాయి, ఇవి పోషణ కోసము యూజ్ అవుతాయి అన్నట్టు. అంటే పో అట్లా గుర్తుపెట్టుకోండి. ప్రాతిపదిక కణాలు పోషణ కోసం, సహాయ కణాలు సహాయం చేస్తాయి. సహాయం చేయాలంటే కిందనే ఉండాలి. ప్రతిపదిక కణాలు పోషణ చేస్తాయి, ఇవి పైననే ఉంటాయి. ఓకేనండి. ఈ విధంగా మనం పిండకోశం గురించి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.